తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు బహిరంగ సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ శక్తియుక్తులన్నీ కూడదీసి ఈ యువగళం ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయటం ద్వారాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ప్రజల్లో ఉండేటువంటి వ్యతిరేకతని చాటాలని, అదేవిధంగా రానున్నటువంటి ఎన్నికలకి తెలుగుదేశము జనసేన కూటమి సర్వసన్నద్ధమైంది, ఇక గెలుపు మాదే అనేటువంటి రణ నినాదాన్ని, సమర శంఖాన్ని ఈ యువగళం ముగింపు సభ ద్వారాగా ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావిస్తుంది. నారా లోకేష్ జనవరి 26వ తేదీ ప్రారంభించినటువంటి యువగళం 226 రోజులు 3132 కిలోమీటర్లు దాటి ఈ రోజున విశాఖపట్నంలో ముగిసింది. రేపు విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలేపల్లిలో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ బహిరంగ సభకు రాష్ట్ర నలుమూలల నుంచి ప్రత్యేకమైనటువంటి రైళ్ల ద్వారాగా తెలుగుదేశం పార్టీ శ్రేణులన్నీ కూడా భోగాపురం ఈ బహిరంగ సభ జరిగేటువంటి ప్రాంతానికి, పోలేపల్లి ప్రాంతానికి చేరుకుంటున్నాయి. రేపు 20వ తేదీ సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల మధ్యలో ఈ బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరితో పాటుగా జనసేనకు సంబంధించినటువంటి జన సైనికులు కూడా పాల్గొనేటువంటి దానికి అవకాశం. ఎందుకోసం అంటే ఈ బహిరంగ సభకి వాస్తవంగా అన్ని రాజకీయ పార్టీలనే ఆహ్వానించాలని మొదట తెలుగుదేశం పార్టీ భావించింది. మనం ఆహ్వానించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు ఒకవేళ హాజరు కానటువంటి పరిస్థితి ఉంటే మళ్ళీ ఎందుకు లేనటువంటి దాని మీద మరి విరమించుకున్నట్లున్నారు. జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ను మాత్రం ఆహ్వానించారు. అయితే ఆయన హాజరు కాకపోవడమే మంచిది ఈ సభకి అనేటువంటి దాని మీద జనసేనకు సంబంధించినటువంటి కీలక నేతలందరూ నిర్ణయం చేసినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఈ సభకు హాజరు కావటం లేదని జనసేన ఇండైరెక్ట్గా చెప్పింది. అదేవిధంగా ఒక సందర్భంలో అచ్చెన్నాయుడు కూడా మేము ఆహ్వానించాము, ఆయనకి వేరే పనులు ఉండటం వల్ల పవన్ కళ్యాణ్ రావటం లేదనేటువంటి విషయాన్ని కూడా ప్రకటించారు. ఆ తర్వాత మొన్న ఆదివారము చంద్రబాబు నాయుడు వెళ్ళటము, పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళి అనేకమైనటువంటి టికెట్లు, మిగతా అంశాలకు సంబంధించినటువంటి పొత్తులకు సంబంధించినటువంటి అంశాలు చర్చించి యువగళ ముగింపు సభకి వస్తే బాగుంటుంది, ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి సభ ఇది. అదేవిధంగా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఉమ్మడిగా మనం కలిసి వెళ్తున్నాం అనేటువంటి ఒక సంకేతాన్ని ఒకే వేదిక మీద నుంచి మనం ముగ్గురం కూడా, అంటే చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్, యువగళం నా పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్, ఈ ముగ్గురు ఒకే వేదిక మీద ఉంటే ఈ సందేశం వెళ్తుంది, మనం ఉమ్మడిగా ముందుకు వెళ్తున్నాము, ఎన్నికలకు సర్వసన్నద్ధంగా ఉన్నాం అన్నట్టు వెళ్తుంది, జన సమీకరణ కూడా భారీగా ఉంటుంది కాబట్టి మీరు రండి అనేటువంటి దాని మీద అడగటం. ఆ తర్వాత మరి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేతలందరితో కూడా చర్చించిన తర్వాత పవన్ కళ్యాణ్ మరి ఈ యువగళం ముగింపు సభకు వెళ్ళాలని నిర్ణయించుకున్నట్టుగా సమాచారం. అయితే ఇప్పటికీ జనసేన పార్టీ ఇంకా అధికారికంగా ప్రకటించాల. పవన్ కళ్యాణ్ మాత్రము గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చారు. ఈ రోజున మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కి కూడా వచ్చి ఉన్నారు. కాబట్టి రేపు ఇక్కడ నుంచి మరి బై రోడ్డు కానీ లేకపోతే విశాఖపట్నం ఫ్లైట్లో కానీ వెళ్ళి అక్కడ సభకి వెళతారు అనేటువంటి దాని మీద ఆ సభ దగ్గర మాత్రం సుమారుగా ఒక 6 లక్షల మందిని గ్యాదర్ చేయాలనేటువంటి లక్ష్యంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. జనసేన శ్రేణులకు మాత్రం తరలి రావాలి అని జనసేన పార్టీ కార్యాలయం నుంచి కానీ జనసేన పార్టీ నాయకుల నుంచి కానీ ఎవరికి ఇప్పటివరకు ఏ విధమైనటువంటి సందేశం కానీ ఆ విధమైనటువంటి సమాచారం కానీ ఇవ్వలేదు. ఎవరైనా స్వతంత్రంగా వెళ్తే వెళ్ళటం. అయితే ఈ యువగళం పాదయాత్ర ముగింపు సందర్భంగా ఆ సభ ప్రాంగణము, అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయనగరం వరకు, ఆ భోగాపురం ఈ సభ జరిగేటువంటి పోలేపల్లి వరకు కూడా మొత్తం హైవే పక్కన అన్ని రోడ్లకి తెలుగుదేశము జనసేన జెండాలు ఉమ్మడిగా రెపరెపలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ రోజున. అదేవిధంగా భారీ కటౌట్లు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్తో పాటుగా ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్కు సంబంధించినటువంటి
కటౌట్లను కూడా ఏర్పాటు చేశారు. ఇది తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్నటువంటి సభ. యువగళం పాదయాత్ర చేసింది నారా లోకేష్. ఇది తెలుగుదేశం పార్టీ సభ అయినప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తులో ఉంది కాబట్టి ఈ సభకి బహుశా పవన్ కళ్యాణ్ వెళ్ళాలి అని మరి చంద్రబాబు నాయుడు ఆహ్వానం మేరకు నిర్ణయించుకొని ఉంటారు. అయితే ఈ సభతో తెలుగుదేశం పార్టీ జనసేన కూటమిలో ఒక జోష్ వస్తుందా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఇదొకటైతే, రెండవది ఏ విధమైనటువంటి ప్రకటనలు ఈ వేదిక మీద నుంచి ఉండబోతున్నాయి. ఈ రెండు ఖచ్చితంగా జనంలో ఆసక్తి ఉంటుంది. ఖచ్చితంగా ప్రధానమైనటువంటిది ఏమిటంటే, ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనలో జోష్ మాత్రం తీసుకురావడానికి ఈ సభ ఉపయోగపడవచ్చు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు అరెస్టుకు ముందు సెప్టెంబర్ 8వ తేదీన చంద్రబాబు నాయుడు అరెస్ట్. అంతకుముందు మీరు ఒక్కసారి ఆగస్టు నెల వరకు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి అంతకుముందు 6 నెలలు ఉన్నటువంటి పరిణామాలని ఒక్కసారి మీరు విజువలైజ్ చేసుకుంటే, మీరు ఒక్కసారి గుర్తు చేసుకుంటే, ఆ రోజున ప్రతిపక్షాలన్నీ కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, చంద్రబాబు నాయుడు ఏమో రోడ్ షోలు ఒకవైపున, ఇంకొక వైపున యువగళం పేరుతో నారా లోకేష్ ఇంకొక వైపున పాదయాత్ర, ఇంకొక వైపున పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్ర. అప్రతిహతంగా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద ముప్పేట దాడి జరుగుతున్నటువంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు అరెస్ట్. అరెస్టు తర్వాత చంద్రబాబు నాయుడు 52 రోజులు జైల్లో ఉండటం, మరి వారాహి విజయయాత్ర లేదు. పవన్ కళ్యాణ్ అయితే తెలుగుదేశంతో పొత్తుందని ప్రకటన చేశాడు. ఆ వారాహి విజయయాత్ర ఈ కృష్ణా జిల్లాలో జరిగినప్పటికీ కూడా అసలు జరిగిందా లేదా అన్నట్టుగా 2-3 రోజులు జరిగినటువంటి పరిస్థితి. అదేవిధంగా యువగళం ఆగిపోయింది. నారా లోకేష్ ఢిల్లీకి వెళ్ళిపోయారు. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్ష పార్టీలో స్తబ్దు ఏర్పడినటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు బయటకు వచ్చాడు, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చాడు, అంతా బాగానే. యువగళం కూడా ప్రారంభమైంది, వారాహి ఇంకా ప్రారంభం అవ్వాలి. కానీ ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉండేటువంటి ఒక జోష్, ఆగస్టు ముందుకు ఉన్నటువంటి జోష్, ఇప్పటికీ ఆ జోష్ కనపడదు. అధికార పక్షం ఎన్నికలకు సమాయత్తం అవుతూ శరవేగంగా హడావుడిగా వాళ్ళు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ టికెట్లు మార్చడం, ఇవన్నీ నెగిటివ్ అవడం అదొక అంశం. ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయంలో వీళ్ళు ఏం చేయబోతున్నారు? తెలుగుదేశం జనసేన పొత్తులో ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు, మీటింగులు జరుగుతున్నాయి, నియోజకవర్గాల వారీగా మీటింగులు జరుగుతున్నాయి. కానీ బయటకు వచ్చి ప్రజల తరఫున ప్రజలకు మేము ఇది మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే, ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇది చేస్తాం, ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఇవి అని గొంతెత్తి మాట్లాడేటువంటి, ఆ విధమైనటువంటి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి ఇరకాటంలో పెట్టేటువంటి పరిస్థితులు లేవు. అందుకు ఆ జోష్ తీసుకురావడానికి ఖచ్చితంగా ఈ యువగళం ముగింపు సభ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. అదేవిధంగా ఈ బహిరంగ సభలో ముగ్గురు కీలకంగా మాట్లాడతారు. ఖచ్చితంగా యువగళం పాదయాత్ర చేసినటువంటి నారా లోకేష్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉంటాడు. జనసేన అధ్యక్షుడిగా, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు, వీళ్ళిద్దరు కూడా ఈ ముగ్గురు మాట్లాడతారు. ఈ ముగ్గురు కూడా ఈ ప్రభుత్వ వైఫల్యాలు ఏమిటి, ఇవన్నీ అంశాలను చెప్పడంతో పాటుగా ఏ విధంగా అక్రమ కేసులు పెడుతుంది ఏమిటి అనేటువంటిది వివరించడంతో పాటుగా ప్రజల మీద ఏ విధంగా భారాలేస్తుంది, ప్రజా వ్యతిరేకమైన ప్రజా కంటక పాలన ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి పాలన ఏ విధంగా ఫెయిల్ అయ్యాడు, జగన్మోహన్ రెడ్డి ఎందుకు గద్దెదించాలి, ఎందుకు జనసేన తెలుగుదేశం పార్టీని ఓటు వేయాలి అనేటువంటి అంశాల మీద ప్రధానంగా ఈ ముగ్గురు కూడా ఈ అంశాలను ప్రస్తావన చేసేదానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఇప్పటికే ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి 6 అంశాలు తెలుగుదేశం పార్టీ ప్రకటన చేసింది. అవన్నీ కూడా ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. 5 అంశాలని జనసేన పార్టీ, ఇవన్నీ కూడా జనంలో ఉన్నటువంటి అంశాలే. ఈ ఉమ్మడి మేనిఫెస్టోకు సంబంధించినటువంటి బహిరంగ సభ ఇంకొకటి దానికి జరిగేదాన్ని. అందుకని ఆ అంశాలు పెద్దగా హైలైట్ అవ్వడానికి అవకాశం ఉండకపోవచ్చు. అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము కలుస్తున్నాం తెలుగుదేశం జనసేన, ప్రతిపక్ష పార్టీలన్నీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకుండా ప్రజాకంటక జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించుతామనేటువంటి ఒక సందేశాన్ని ఇవ్వటమే ప్రధానమైనటువంటి యువగళం ముగింపు సభ యొక్క ఉద్దేశంగా రేపొద్దున ప్రసంగాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది.